నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా కి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 15 మే 2026 శుక్రవారం ఉదయం ఈరోజు వేసిన ఈ బండి మహీంద్రా XUV 500 W9 సన్ రూఫ్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్, పుష్ బటన్, క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్, అలై వీల్స్, ABS, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్. అందులో మనం పోయే స్పీడ్కి ఎంత మైలేజ్ వస్తుంది, ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో చూపెడుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది. స్టెప్ని వీల్పాన జాక్రాడ్ ఇప్పటివరకు వాలేరు. 3 టైర్లేమో 70% ఉన్నాయి, ఒక టైర్ మాత్రమే పలిపోయిందంటే సెకండ్ హ్యాండ్ టైర్ వేసుకుంటే అది 50% లోపే ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది, బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే. హెడ్ లైట్లు కూడా 2019 మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి. 2019 డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 2020 ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది. హర్యానా నెంబర్, NOC మాత్రమే వస్తుంది, ఇన్వాయిస్ రాదు, ఫామ్ 28 రాదు. ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు, మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాదే, నాకే కాల్ చేయరు, ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ తీసుకుంటా, బై రోడ్ బండి రావడానికి 25,000. మహీంద్రా XUV 500 W9. ఇందులో W4, W6, W5, W7, W8, W9, W10, W11 వరకు ఉంటాయి సార్. హెడ్లైట్లు చూసుకోరి, 2019 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్లైట్లే ఉన్నాయి, ఎక్కడ పానవెట్లే, బానట్తో సహా. ఫెండర్లకు కూడా పానవెట్లేరు, షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్. ఇది ఇక్కడ అతుకుతాయి, ఇక్కడ వస్తుంది, ఇందులో వస్తుంది ఇట్లా సేమ్. అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఫెండర్ కూడా జెన్యూన్ ఉంది, లెఫ్ట్ సైడ్ హెడ్లైట్ కూడా జెన్యూన్. 2019 డిసెంబరే ఉంది. ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్, ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు, చూసుకోర్రి. ఇంజన్ సిల్ ఉంది, పై అదాల్లో. రన్నింగ్లో 4 టైర్లలో 3 టైర్లు 70% ఉన్నాయి. స్టెప్ని 100% ఉంది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది, మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి. వైట్ కలర్ XUV 500 W9. ఈ బండికి మన దగ్గర పేపర్లకు 2.5 నుంచి 3 లక్షల దాకా ఖర్చు వస్తుంది. బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్. ఇంటీరియర్ ఎక్దమ్ నీట్గా ఉంది. ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి, సన్ రూఫ్ వస్తుంది బండికి. మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. వైట్ కలర్, డోర్ల కింద కూడా ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్. ఇంటీరియర్ మంచిగా నీట్గా ఉంది. ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి, ఎలాంటి లోన్ రాదు. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరు సార్, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ తీసుకుంటా, బై రోడ్ బండి రావడానికి 25,000 అయితే చూసుకోరు. ఇవి ఇప్పటివరకు ముట్టుకోలేరు. స్టెప్నీ టైర్ కూడా ముట్టుకోలేదు, షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది. బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్. బండికి రియర్ సెన్సార్స్, రివర్స్ కెమెరా, బ్యాక్ వైపర్. W9 ఇది. ఈ టైర్ ఒకటి సెకండ్ హ్యాండ్ బయటకు వెళ్ళి వేసుకున్నారంట. డోర్లన్నీ జెన్యూన్ ఉన్నాయి, ఎక్కడ రస్టింగ్ రాలేదు బండికి. బండికి 4 విండోస్, మిర్రర్ అడ్జస్ట్మెంట్, మిర్రర్ క్లోజింగ్, మిర్రర్ సెంటర్ లాకింగ్ సిస్టమ్, మాన్యువల్. దీనికి డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ నార్మల్ సీట్ వేస్తుంది. 77,671 కిలోమీటర్ తిరిగింది. క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్ ఉంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి, పుష్ బటన్ స్టార్ట్ ఉంది, ఆటో క్లైమేట్ ఉంది. మనం పోయే స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో డిస్ప్లేలో చూపెడుతుంది సార్. ఇంకా 60 కిలోమీటర్ డీజిల్ ఉంది, 12.8 చూపెడుతుంది సిటీలో. కస్టమర్ ధర 10.5 లక్షలు చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి, ఎలాంటి లోన్ రాదు. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే కమిషన్ ఇద్దరు. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.